ఎవరెన్ని ఉన్నా ఒకడే నిండు చంద్రుడు తెరపై స్టారులందరున్నా ఒకడే వెలుగు పంచువాడు వాడే అభిమాని ఓ జయ హో అభిమాని. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. సెకండ్ ఎపిసోడ్ లో సక్సెస్ఫుల్ గా వచ్చిన పార్టిసిపెంట్స్ సుబ్రహ్మణ్యం, కోమలి, శ్రీనివాస్ అండ్ వెంకన్నబాబు గారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. సింగంలా బతుకు మార్చేందుకనే వెనకాలే సైన్యంలా ఆచనం చూడు జై కొట్టగనే సింగంలా ఒకడొచ్చే బతుకు మార్చేందుకనే వెనకాలే సైన్యంలా ఆచనం చూడు జై కొట్టగనే. మీ ఫ్యామిలీ ఎంత అయితే సపోర్ట్ చేసినా మీ అభిమానులు మీకు అంత సపోర్ట్ చేశారు, మీ వెన్నంటే ఉన్నారు. అలాంటి కొంతమంది అభిమానులు ఇక్కడికి వచ్చి చిరు సత్కారం అంటే చిన్న ఏదో ఇచ్చేయాలనుకుంటున్నారు. దయచేసి వేదిక మీద రండి సార్. చార్మినార్ సిటీ గుడి ఎస్ఏ రాజా జనగా 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుడి ఎస్ఏ రాజా జనగా 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 ఎస్ఏ రాజా జనగా 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 ఎస్ఏ రాజా జనగా 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 జనగా. అన్నా మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. క్యారెక్టర్ రోల్స్ చేశారు, బిగినింగ్లో విలన్గా చేస్తున్నారు. ఈ జర్నీ అంతా అయిపోయింది. మీరు మంచి విలన్ వేషం వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే ఆర్టిస్ట్ అయిన తర్వాత అన్నీ చేయాలి. ఒకటి నాకు అందరూ ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన కానీ ఇవన్నీ చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆ విలన్ క్యారెక్టర్ కూడా చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్, అది కూడా ఒక రాయి సురుదాం చూద్దాం మళ్ళీ. సో మన సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ ఒకటొకటి. శ్రీకాంత్ గారి సినిమా టైటిల్స్ ఫాంట్ డిఫరెంట్ సినిమాకి ఒక్కొక్క సినిమాకి ఒక ఫాంట్ ఉంటుంది కదా, అది ఒకటి ప్లే అవుతుంది. అది చూసి బజర్ రౌండ్ ఎవరైతే ముందు నొక్కుతారో వాళ్ళకి 50 మార్క్స్. తప్పు ఆన్సర్ చెప్పారనుకోండి -20. మన ఈ రౌండ్ ఒకటొకటి స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ యూ. ఫస్ట్ ఫాంట్ ప్లీజ్. ఎస్ శ్రీనివాస్ గారు, ఏ సినిమా ఫాంట్ లాగా అనిపిస్తుంది? చంద్రలేఖ. రైటో కాదో చూద్దాం. ఫర్ ద రైట్ క్లిప్ ప్లీజ్. ఓ శ్రీనివాస్ గారు దీవించండి. అది సారీ -20. నో ప్రాబ్లం, ఇంకా ఉన్నాయి స్కోర్ చేసుకోవడానికి. సో ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. వెంకన్నబాబు గారు. ఎగిరే పావురమా. సో ఫర్ ది రైట్ క్లిప్ ప్లీజ్. That's a right answer. ఎగిరే పావురమా. నేను ఆడుతూ పాడుతూనే అనుకున్నాను నేను. సో ఫర్ ది నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఎస్ కోమలి. రంగాది దొంగ. కోమలి. అవునో కాదో చూద్దాం కోమలి గారు. ఫర్ ది రైట్ క్లిప్ ప్లీజ్. ఈ లెక్క చెప్పకపోవడం బెటర్ అనుకుంటా. మైనస్ లోకి వెళ్ళకుండా ఉంటారు. సారీ -20. సో ఫర్ ది నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. శ్రీనివాస్ గారు. నిధి. రైటో కాదో చూద్దాం. ఫర్ ది రైట్ ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. ఫర్ ది నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఎస్ సుబ్రహ్మణ్యం. మామి చిగురు. భలే చెప్పాడు.
అది రైట్ కాదో చూద్దాం. ఫర్ ద రైట్ క్లిప్. మా విచ్చి అసలు నేను చెయ్యి. సో సారీ, అది యాక్చువల్గా ఓ చిన్నదానా. సారీ, -20 సుబ్రహ్మణ్యం. సో ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఎస్ శ్రీనివాస్ గారు. ఒట్టేసి చెప్తున్నా. ఏది? 100%. ఒట్టేసి చెప్తున్నా. ఒట్టేసి చెప్పు. మీరే 100% అంటే ఎలాగండి? ఫర్ ది రైట్ క్లిప్ ప్లీజ్. ఎస్, ఒట్టేసి చెప్తున్నా. రైట్ ఆన్సర్. వెల్ ప్లేడ్. చెప్పేసి 100% అంటున్నాడు ఆయన ముందు నుంచే. వెల్ ప్లేడ్. కోమలి గారు, సుబ్రహ్మణ్యం గారు, మీరిద్దరు మాత్రం మైనస్లో ఉన్నారు. కేవలం ఇంకో 2 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఎస్ శ్రీనివాస్ గారు. పెళ్లి సందడి. పెళ్లి సందడి. आपकी फरमाइश देखेंगे. राइट क्लिप प्लीज. That's a right answer. పెళ్లి సందడి. ఓకే, -20లో ఉన్నారు ఇంకా ఇద్దరు. నో ప్రాబ్లం. ఫర్ ది నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఎస్, రంగాది దొంగ. అది రైటో కాదో చూద్దాం. ఫర్ ది రైట్ క్లిప్ ప్లీజ్. రంగాది దొంగ. రైట్ ఆన్సర్. రంగాది దొంగ. మీరు ఎన్నో మాస్ క్యారెక్టర్లు చేశారు. రంగాది దొంగ మాత్రం కొంచెం అంటే యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఫస్ట్ టైం. ఫ్యాక్షన్ డ్యూయల్ రోల్ ఫస్ట్ టైం. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్. ఈ పర్టికులర్ మాస్ క్యారెక్టర్ కూడా కొంచెం క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా. రంగా ఈ దొంగలో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. అవును. రంగా క్యారెక్టర్ అనేది రెగ్యులర్, అది మామూలు. భవానీ ప్రసాద్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ లుక్స్ వైజ్ మీసాలు కానీ అవి తిప్పడం, అవి పర్సనాలిటీ సరిపోవాలి. మెయిన్ పర్సనాలిటీ కావాలి దానికి. లక్కీగా కుదిరింది, మంచి పేరు వచ్చింది, బాగా వచ్చింది అనేది. ఖడ్గం నుంచి నాకు ఆలోచన అంటే డిఫరెంట్ వేరియేషన్ క్యారెక్టర్స్ చేయాలని ఒక ఆలోచన అక్కడి నుంచి రావడం. అంతకుముందు అన్ని ఫ్యామిలీ మూవీస్, ఎక్కువ ఒకటే టైప్ ఆఫ్ మూవీస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీస్, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నాయి, ప్లస్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్ని మిక్స్ చేస్తున్నా. ఒకటే టైప్ వెళ్ళకుండా ఒక ఆపరేషన్ దుర్యోధన అని కానీ, ఒక మహాత్మా కానివ్వండి, ఖడ్గం కానివ్వండి, మళ్ళీ రంగా ఈ దొంగ, ఇప్పుడు మొన్న దుశ్శాసన విరోధి అని చేసి రకరకాలు చేద్దామని. అంటే ఈ మధ్యన అంటే ఒకప్పుడు శోభన్ బాబు గారు ఫ్యామిలీ హీరో ఇద్దరు హీరోయిన్ల మధ్యన హీరో, ఆ ఇమేజ్ అంటే శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఇంకెవరు లేరు, కనపట్లేదు. ఇంకా ఆ ప్లేస్ని భర్తీ చేసేది. మళ్ళీ మీరు ఫ్యామిలీ సినిమా దగ్గరలో ఏదైనా చేసే అవకాశం ఉందా? ఆ సినిమాల మూలాన్ని ఈరోజు నిలబడ్డాను ఒక రకంగా. ఆ ఫిలిమ్స్ చేసి అందరూ లేడీస్ కానీ ఫ్యాన్ అందరూ కూడా దాన్ని చాలా సినిమాలు, పెళ్లి సందడి దగ్గర నుంచి కూడా, పెళ్లి సందడి, ఆహ్వానం, ఆమె, ఈ ఫిలిమ్స్ అన్నీ కూడా నా కెరీర్ని ఒక రకంగా నిలబెట్టిన సినిమాలు అవన్నీ. డెఫినెట్గా మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఆఫ్ మూవీస్ అవన్నీ. మెసేజ్ ఏదైనా చెప్తే వెళ్తాం లేరా అని అంటే ఒక వదంతు, అంటే ఇండస్ట్రీలో కానివ్వండి మెసేజ్ ఇవ్వాలని 2 దెబ్బతిన్నాం లేదా జనరల్గా. అంటే మనం అనుకుంటాం బాగుంటుంది ఏమో, రిసీవ్ చేసుకుంటారు అట్లా అనుకుంటాం కానీ, బట్ పర్ఫెక్ట్ అది. అటువంటి సినిమాలు ఏంటంటే ఓన్లీ మన ఇంట్రెస్ట్ కోసం ఉంటుంది, బట్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కోసం సినిమాలు కొన్ని చేయాలి డెఫినెట్గా. పేర్లు అనవసరం, బట్ 2 సినిమాలు నేను నిజంగా ఎంత అనవసరంగా చేశానే, దీని బదులు కొంచెం ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. మీరు అంటే జీవితంలో మీ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా ఎమోషనల్ అయిన సంఘటన ఏదైనా ఉందా? ఫీల్ అయింది బిగినింగ్ ఆఫ్ కెరియర్లో కొంచెం ఫీల్ అయింది. ఎందుకంటే ఒక సినిమా దొంగరాస్కల్ అయిపోయిన తర్వాత బాజీ గారు రీమేక్ చేద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఫస్ట్ నా పేరు అనౌన్స్ చేశారు, నా పక్కన అప్పట్లో సౌందర్య రంభా అని చెప్పి అనౌన్స్ చేసినట్టు వచ్చింది. ఆహా, కరెక్ట్ బిగినింగ్లో మంచిది పడింది యాంటీ హీరో క్యారెక్టర్ అనుకున్నాను. మరుసటి రోజు వచ్చేసి ఎందుకు మనం భరద్వాజ్ గారే, ఆయనకి తెలుసు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారే అన్నారు, అది కాదురా పెద్ద హీరో చేస్తానంటున్నాడు ఈ సినిమా అనేవాటికి నేను షాక్లో ఉన్నాను. ఆల్రెడీ అందరూ చెప్పేసుకున్నాను, మొత్తం పేపర్లో వచ్చేసింది, అంతా అయిపోయింది. తీసేశారంటే మన ఇండస్ట్రీలో తెలుసు కదా, ఇన్ని అక్కడ నుంచి తీసేశారు, హీరోగా తీశారు అనేప్పటికీ ఒక చిన్న ఫీలింగ్ అందరూ తెలిసిపోతుంది. అదే అసలు అనౌన్స్ చేయకపోతే నో ప్రాబ్లం. చేసేసిన తర్వాత సడన్గా వచ్చి ఆయన అడిగారు, డైరెక్ట్గా వచ్చి అడిగారు, అడగకుండా ఏంది ఇలా మీ ఇష్టం అంటే, అది మన బ్యానర్ నిలబడుతుందిరా అది ఇది అని చెప్పేసి, ఆయన వస్తున్నాడు మనం కాల్ తర్వాత చేసుకోవచ్చు. అప్పుడు మాత్రం సరే అండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళి 2-3 రోజులు మనిషి అవ్వాలి నేను.
ఏడుస్తూనే ఉన్నా బాగా చాలా హార్ట్ ఫీల్ అయ్యాను. బట్ అదే సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను నేను, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది, వేటగాడు సినిమా, దాంట్లో క్యారెక్టర్ చేశాను. వచ్చి అంటే 3 రోజుల వరకు ఉంది ఆ ఎమోషన్. మీ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఎక్కడో ఫేజ్ ఆఫ్ టైంలో బ్రేక్ పడడం జరుగుతుంది. మీకు పడలేదు, పడకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అంటే మేకప్ వేసుకొని ఫర్ అ లాంగర్ టైం 1 year గ్యాప్ అందరూ అంటుంటారు, మీకు ఇంతవరకు రాలేదు. అలాంటి పరిస్థితి వస్తే ఎలా రాదని నేనే అనుకుంటున్నాను. వస్తే అన్నిటికీ సిద్ధమయ్యే ఒక విషయం కదా, ఏమైతే అయింది. ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ ఒకటి ఇక్కడతో ముగుస్తుంది. ఫస్ట్ రౌండ్ ముగిసే టైంకి స్కోర్స్: సుబ్రహ్మణ్యం విత్ 30, శ్రీనివాస్ గారు విత్ 130, కోమలి -20 అండ్ వెంకన్న బాబు గారు విత్ 50. సో ఫస్ట్ రౌండ్ ఒకటి ఇక్కడ ముగిసింది కాబట్టి లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. సో వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. మన సెకండ్ రౌండ్ బాద్ బ్రేక్ కే బాద్ అంటే హీరో గారి సినిమాల నుంచి క్లిప్పింగ్స్ ప్లే చేస్తారు. డైలాగ్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కొంతవరకు ప్లే చేసి బ్రేక్ చేస్తారు. అక్కడి నుంచి మీరు ఫిలప్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్లిప్ ప్లీజ్. సమ్మజైందా పాలిటిక్స్ అని అడిగినావు కదా, ఇప్పుడిప్పుడే సమ్మజైతాంది. మేం మీకోసం జెండాలు కట్టాలి, జిందాబాదులు కొట్టాలి, కేసుల మీద వేసుకోవాలి, జైలుకి వెళ్ళాలి. మీరు మాత్రం మా భుజాల మీద ఊరేగుతారు, కుర్చీలో కూర్చుంటారు, పైసలు సంపాదిస్తారు. ఓ శ్రీనివాస్ గారు, ఎస్, మీరు మా కోసం పైసలు సంపాదిస్తారు, మా భుజాల మీద ఎక్కి ఊరేగుతారు. మీ ఫ్యామిలీలో ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్యామిలీ మొత్తం టోటల్గా ఎంటర్ అవుతారు. టోటల్ మీ ఫ్యామిలీలకే మేము సేవ చేయాలి. అది ఎవరో రైటో కాదో చూద్దాం. ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. మీ తర్వాత మీ కొడుకులు వస్తారు, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు వస్తారు. ఒక్కడొస్తే పాపోరా మొత్తం ఫ్యామిలీ దిగిపోతారు. మీ ఫ్యామిలీలకే మేము సేవలు చేయాలి, మేం మాత్రం పైకి రాకూడదు. సెన్స్ చెప్పారు మీరు, సేమ్ ఎగ్జాక్ట్ పదాలు చెప్పలేదు. అయితే నేను ఇంటర్ఫీర్ అవ్వను, ఆయన హీరో గారు ఎస్ అంటే మీకు మార్కులు ఇస్తాం. నువ్వు అన్నట్టుగానే సెన్స్ కరెక్ట్గా ఉంది. ఎస్, వి గివ్ యూ 50 marks. ఓకే, వెల్ ప్లేడ్, యూ గెట్ 50, నో ప్రాబ్లం. ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఇన్నాళ్ళు తోటాలంటే మాటలతో వాడి గుండెని ముక్కలు చేశాం, కానీ గాయపడింది ఆ గుండె కాదే, ఈ గుండె. పశ్చాత్తాపంతో వాడు, పగతో నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలిసే. కానీ నాలో చెరిసగమైన మీ ఇద్దరి క్షోభని చూస్తూ నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలియదు. నాకే తెలియదు దీని తర్వాత డైలాగ్, వాళ్ళకి ఏం తెలుస్తుంది? సినిమా పేరైతే చెప్తామండి. సినిమా పేరు నేను చెప్తాను. అది రౌండ్ కాదు. అది ఏమైనా సుబ్రహ్మణ్యం గారు ఏమైనా ట్రై చేస్తారా? మైనస్ లోకి వెళ్తారు జాగ్రత్త. అందుకే సైలెంట్ గా ఉంటాం బెటర్. కోమలి గారు అసలు ట్రై చేయరు. వెంకన్న బాబు వీరు కష్టం సరే, నేనే చెప్తున్నాను కదా, నాకే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ డైలాగ్. శ్రీనివాస్ గారు ట్రై చేయొచ్చు, మీరు బాగా స్కోర్ ఉంది కాబట్టి. వద్దా? బదరా -20కి వెళ్తాం. అదే స్కోర్ బాగుంది కాబట్టి ట్రై చేయొచ్చు. ఓకే, నిజంగానే కష్టమైన క్లిప్పు అయినా కానీ రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వాడు కన్నిటితో నీ కాళ్ళు పట్టుకుని అమ్మ అన్నా కూడా నీ హృదయం కరగలేదంటే నువ్వు అసలు ఆడదానివి కాదే. వద్దు, ఎవరి మంచి మనసు నువ్వు గుర్తించాలని ఇన్నాళ్ళు ఓపికగా భరించానో వాడే లేకపోయాక నువ్వెందుకే? మా స్నేహం నీకు అడ్డైనప్పుడు మా స్నేహానికి నువ్వు అడ్డే పోవే. వెరీ ఎమోషనల్ సినిమా అన్న ఇది. ఈ సినిమా టోటల్ గా సబ్లైమ్ గా ఎమోషన్ కంటిన్యూ చేస్తూ ఉండి ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ తెలిసింద పర్ఫార్మెన్స్ బ్రహ్మాండం. ఇదొకటి, అలాగే ఆమె ఒకటి, కన్యాదానం ఒకటి, వెరీ వెరీ పవర్ఫుల్ ఎమోషనల్ సీన్స్ హై పిచ్ లో ఉంటాయి. మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారితో చాలా సినిమాలు చేశారు, అలాగే ఈవీవి గారితో చాలా సినిమాలు చేశారు. నంబర్ ఆఫ్ హిట్స్, వరుస హిట్లు. సో ఇద్దరితోటి వర్కింగ్ స్టైలు, ఎక్స్పీరియన్సు. ఆ టైంలో ఎక్కువ ఆమె దగ్గర నుంచి ఫస్ట్ నేను ఈవి సత్యనారాయణ గారి దగ్గర సీతారత్న గారు అబ్బాయి విలన్గా చేశాను. తర్వాత అబ్బాయి గారు విలన్గా చేస్తూ హీరోగా మళ్ళీ నాకు ఆమెలో అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఆల్మోస్ట్ నేను ఈవి గారి దగ్గర 11 సినిమాలు చేశాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు వినోదం మన ఘటోద్గజుల్లో ఒక చేసి తర్వాత వినోదం దగ్గర నుంచి ఆయనతో 10 సినిమాలు 11 సినిమాలు చేశాను. వాళ్ళిద్దరూ ఏంటంటే ఒక కొన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 4 to 5 years
ఎక్కువ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఈవి సత్యనారాయణ గారికి డేట్లు ఇచ్చానంటే కృష్ణారెడ్డి గారికి డేట్లు ఇచ్చారు, కృష్ణారెడ్డి గారికి ఇచ్చారంటే ఈవి గారికి, అట్లా సంవత్సరానికి ఒక్కొక్కరికి 2 సినిమాలు అలా చేసుకుంటూ వచ్చేసాడు కదా. 5 years 6 years ఇద్దరు వండర్ఫుల్. అంటే ఇద్దరు మంచి డైరెక్టర్స్. ఈవి గారు సెంటిమెంట్ కానీ ఇది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగుంటుంది, మంచి మంచి సబ్జెక్ట్స్ వాల్యూ. కృష్ణారెడ్డి గారి ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, అతను వర్కింగ్ స్టైల్. నాకు ఇద్దరితో కూడా చాలా మంచి ర్యాప్ ఉండేది, కృష్ణారెడ్డి గారితో కానీ ఈవి గారితో కానీ. ఒక సొంత ఒక ఫ్యామిలీ లాగా అనిపించేది. ఇద్దరితో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అలాగే మీకు ఎవరికైనా శ్రీకాంత్ గారిది ఫస్ట్ సినిమా డైలాగ్ ఏమైనా గుర్తుందా? గుర్తుంది. దానికి అదనం అక్కర్లేదు, చెప్పండి. ఏరి పారేయటానికి బియ్యంలో రాళ్ళు కాదు, తూర్పు నుంచి పడమరకే పడమ నుంచి తూర్పుకే పహారా కాస్తున్న మండే సూర్యులే మేము, మాకు ఎదురొస్తే మాడి మసైపోతాం. పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా ఇది. ఫస్ట్ డైలాగ్ అది నాది సినిమాలో డైలాగ్ అది. యాక్చువల్గా ఫస్ట్ రోజు ఎంటర్ అవ్వగానే ఆ డైలాగ్తో ఎంటర్ అయ్యాను నేను ఆ సినిమా. అది ఆయనకి తెలుసు ఎప్పటి నుంచి. ఫస్ట్ 2-3 సార్లు టీవీలో చెప్పాను, ఇంటర్వ్యూలో చెప్పారు, కానీ దీనికి మార్కులు ఎవరు ఊరు జస్ట్ అడిగారు, ఊరికే చెప్పారు మార్కులు. సార్ సినిమాలో ఫస్ట్ డైలాగ్ గుర్తుందంటే చాలా గ్రేట్ మార్క్. గ్రేట్, సూపర్. మార్కులు అక్కర్లేదు. నెక్స్ట్ క్లిప్ రెడీగా ఉండండి అది ఆన్సర్ చేయడానికి. ఫర్ ది నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు, అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా. శ్రీనివాస్ గారు, ఓ వాళ్ళు జడ, ఓ పూల జడ, ఓ పాము జడ, ఓ రాగు జడ. నేను ఇచ్చేస్తున్నా డైరెక్ట్ మార్కుల్ని. కరెక్ట్ కూడా అదో కూడా ఆలోచించను. సూపర్, ఫ్యాంటాస్టిక్. ఇది నేను కాన్ఫిడెంట్, వెరీ కాన్ఫిడెంట్. ఓ వాళ్ళు జడ అద్భుతమైన పాట, సూపర్. ఈ సినిమాలో సటిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, ఆ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్ లో ఉన్న బాబు గారిది. బాబు చెప్పాం కదా, ఈ టైప్ ఆఫ్ ప్రతి చూడు అమ్మాయి పోస్టర్ దగ్గర నుంచి కూడా ఆయన దగ్గరుండి ఇలా కావాలి, అందుకని బాపు బొమ్మలాగా ఉంటారు. రైట్ క్లిప్ ప్లీజ్. ఓ వాలు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా. ఫ్యాంటాస్టిక్ శ్రీనివాస్ గారు, యు గెట్ అనదర్ 50 marks. గుడ్, వెల్ ప్లేడ్. లాస్ట్ క్లిప్. మార్కులు స్కోర్ చేసుకోవడానికి ఇదే సదవకాశం, సువర్ణావకాశం. డోంట్ మిస్ ఇట్. ఫర్ ది లాస్ట్ క్లిప్ ప్లీజ్. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. హైదరాబాద్కి ఓడరేవు తెస్తానని మీకు చెప్పా, చెప్పింది చేస్తానని మీకు మరొకసారి ఓడరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి. ఓడరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు. సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా. సముద్రం ఎందుకు తేలేము? ఎస్. భారతదేశానికి ఇంతకుముందు స్వాతంత్రం ఉందా, తెచ్చుకోలేదా? అలాగే మనకు కూడా వైజాగ్ సముద్రం తెచ్చుకుంటాం హైదరాబాద్కి అనే డైలాగ్ నాకు తెలిసి. ఎనీవే, దగ్గరికి వచ్చిన మీరు సెన్స్ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్. ఫర్ ది రైట్ క్లిప్ ప్లీజ్. 1947వ సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఉందా? లేదు కదా. అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేంది ఇంత చిన్న హైదరాబాద్కి సముద్రం తేలేవా? ఆపరేషన్ దుర్యోధన అదొక ప్రత్యేకమైన క్యారెక్టర్. ఎందుకంటే 2 డైమెన్షన్స్ పోర్ట్రే చేయడానికి క్యారెక్టర్లో. ఫస్ట్ హాఫ్ అంతా శ్రీకాంత్ గారు కన్నుకి ఒక చిన్న ఇది పెట్టుకొని మెయింటైన్ చేయడం, దానికి ఫ్లాష్ బ్యాక్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్. పైగా మంచి ఘాటుగా వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ సినిమా తాలూకు ఎక్స్పీరియన్స్. ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత గెటప్ ఇలా ఉండాలి అని అనుకున్నాం, ఇట్లా ఉంటే బాగుంటుందంటే ఒక చిన్న భయం ఏంటంటే రిసీవ్ చేసుకుంటారా లేదా, ఒక కరెక్ట్గా ఎడ్జ్ మీద ఉన్నట్టే అయితే ఇటు లేదా అటు అనే వాటికి అసలు గుండు కొట్టించుకుని. ఎందుకంటే మన తమిళ ఆర్టిస్టులు చాలా మంది, మన వాళ్ళు కొంతమంది చేయాలంటే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే టెన్షన్ ఉంటుంది కదా. అనుకున్న తర్వాత ఏమైతే అయింది, ఏముంది, పోయేది ఉంటుంది, ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా పోతుందిలే అనుకుని కాన్ఫిడెన్స్తోనే ఏంటంటే పోసాని చెప్పిన తర్వాత అనుకుని ధైర్యం చేద్దాం, ఏమైతే అయింది అనుకుని గుండు కొట్టించేసేసి ఒకసారి గెటప్ చూసుకున్నాం. గెటప్ చేసి ఇంట్లోకి వెళ్ళాం, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చారని లేచి వెళ్ళిపోయారు. అంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారండి, ఎవరు
అప్పుడు కానీ ఎవరో ఒక పొలిటీషియన్ గెటప్లో వెళ్ళిపోయాను నేను లోపలికి. అన్ని ఇలా పెట్టి మూతి ఇలా పెట్టుకుని వెళ్ళిపోయాను. ఎవరో వచ్చేసారు అనుకుని లేచి వెళ్ళిపోతున్నారు లోపలికి, ఎవరో వచ్చారు అనుకుని. అప్పుడు అనుకున్నా డెఫినెట్గా ఇది సక్సెస్ గ్యారెంటీగా. మీకు 50 మార్క్స్ వస్తున్నాయి. సో కంగ్రాచులేషన్స్. సో ఈ రౌండ్ ముగిసే టైంకి స్కోర్స్ శ్రీనివాస్ గారు లీడింగ్ విత్ 280, సుబ్రహ్మణ్యం విత్ 30, కోమలి -20 అండ్ వెంకన్న బాబు గారు విత్ 50. సో ఈ రౌండ్ బ్రేక్ కే బాద్ ఇంతటితో ముగుస్తుంది మన వోడాఫోన్ అభిమాని కత్తిలేని గేమ్ షోలో. అన్నా జర తీసుకోరా అదే జర బ్రేక్లో. సో వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలేని గేమ్ షో. మన థర్డ్ రౌండ్ గడియనకన్నా సామి. సో ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ ది బాక్సెస్ ప్లీజ్. అన్న ఫస్ట్ ఎవరిని? లేడీస్ ఫస్ట్. మీ ఇష్టం, ఏ నంబర్ కోరుకుంటారు కోరుకోండి. 5. నంబర్ 5లో శ్రీకాంత్ గారు రావాలని కోరుకుంటూ ఫర్ నంబర్ 5 ప్లీజ్. ఓహో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నా ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్. నెక్స్ట్ లిస్ట్లో సుబ్రహ్మణ్యం గారు. సార్ మీరు హెల్ప్ చేయండి సార్. నాకేమి తెలియదు, మీ ఇష్టం వచ్చిన నెంబర్. నేను చెప్పి రాకపోతే మళ్ళీ నేను నాకు చాలా 9కి ఏమైనా కారణం, ప్రత్యేకమైన రీజన్ అలాంటిది ఏమైనా ఉందా? లేదు, డయాగ్నల్లో వెళ్తుంది కదా అని ఒక రాయేసా. ఆహా, ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదండి. డయాగ్నల్గా వెళ్తుంది కదని. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ నంబర్ 9 ప్లీజ్. సారీ, డయాగ్నల్గా ఆలోచించావు కానీ బాగానే ఉంది. ఆ క్యాలిక్యులేషన్ కొత్తగా నాకు నచ్చింది కానీ బట్ బ్యాడ్ లక్. మీకు చిరంజీవి గారికి ఆయనతో ఉన్న రిలేషన్షిప్ అది ఒక్కసారి. యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి రావడానికి ఒక రకంగా తెలుసో తెలియకుండా నాకు ఆయన పరిచయం లేదు, బట్ ఏమి లేదు కానీ ఇన్స్పిరేషన్ అనేది చిరంజీవి గారు. అక్కడ నుంచే యాక్చువల్గా ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే నేను వచ్చేవాడిని కదా ఇండస్ట్రీకి. చిరంజీవి గారి సినిమాలు చూసి, చిరంజీవి గారి డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ చూసి ఒక అభిమానిగా నేను కూడా సినిమాల్లోకి చేరాను. ఒక ఇదిలో అలా వచ్చాను. వచ్చిన తర్వాత ఆయనకి తెలిసింది ఇట్లా శ్రీకాంత్ అనేవాడు నా ఫ్యాను అనేది ఆయనకి తెలిసి, మా ఫాదర్ ద్వారా తెలిసి ఒక సిచ్యువేషన్లో కలిసిన మామూలుగా. నేను చెప్పలా ఇంకా శ్రీకాంత్ ఇట్లా అప్పుడు క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లు హీరోగా చేస్తున్నాను నేను. ఆ టైంలో కలిసినప్పుడు, అవును నువ్వు మీ ఫాదర్ వచ్చారు మొన్న, నీ గురించి బాగా చెప్పారు, నువ్వు మొత్తం పేపర్లో అన్నీ కట్ చేసుకొని ఒక బైండింగ్ లాగా చేసుకుని అన్నీ చేసేవాడు కదా, అది ఇది అని అడిగాను. అవునండి, మీరంటే బాగా ఇష్టం నాకు, ఇన్స్పిరేషన్తో నేను వచ్చాను ఇండస్ట్రీకి, అది ఇది. అక్కడ నుంచి ఇద్దరి మధ్య అప్పుడప్పుడు కలవడం, రేపో ఎలా అంటే ఒక అన్నదమ్ముల్లాగా అయిపోయాం అనమాట ఇద్దరం. ఎప్పుడు ఇంటికి వెళ్ళడం, ఆయన మా ఇంటికి రావడం, ఏమైనా ఫంక్షన్స్కి, ఇంట్లో ఫంక్షన్స్కి కూడా ఆయన రావడం, నేను వెళ్ళడం, అట్లా నన్ను రమ్మని ఎవడన్నా ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నా సరే వెళ్ళిపోయేవాడిని. ఓకే, అట్లా అనుభవం ఇద్దరికి ఏంటంటే ఒక అన్నదమ్ముల్లాగా రేపోయింది. బాగా ఇష్టం నాకు, నాకే కదా మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా ఇష్టం. మీరు మధ్యలో అంటే పాలిటిక్స్లోకి వెళ్తారు, శ్రీకాంత్ గారు కాంట్రవర్షియల్ ఏం కాదు అంటే ఇన్ జనరల్ గా వెళ్తారు, ఎక్స్పెక్ట్ చేశారు శ్రీకాంత్ గారు గ్యారంటీగా ఉంటారు అని చెప్పేసి అనుకున్నారు మరి. బట్ మీరు మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, అనుకున్నారు ఇది గ్యారంటీగా వెళ్ళిపోతారు ఆయనతో పాటు, గ్యారంటీగా. ఎందుకంటే ఆయన అంటే అంత ఇష్టం కాబట్టి ఆయనతో పాటు వెళ్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నాకేంటంటే రాజకీయాలంటే నాకు తెలియదు అసలు, అంటే దాని గురించి నాలెడ్జ్ పెద్దగా లేదు. అది ఆ విషయం ఆ అన్నయ్య కూడా తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు. ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయడం కానీ ఇది చేయడం కానీ, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. మీకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ, అమ్మాయిలు విపరీతమైన ఫాలోయింగ్. అంటే చేతిని పరిచయం కాకముందు ఏమైనా మీకు ఏమైనా ఫ్లింగ్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా అలాంటిది? పర్లేదులే అన్న. పర్లేదు కాదు బాబు, నీకు పర్సనల్గా కూడా తెలుసు కదా, అంత లేదు కానీ. బట్ ఒక్కటేంటంటే కాలేజ్లో వన్ సైడ్ లవ్వే.
అంటే నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, నేను ప్రేమిస్తున్నాను అంటే ఇష్టం. ప్రేమ అంటారు ఏమంటారు నాకు తెలియదు. లేదు ప్రేమ అంటారు. చేచి నోట్ దిస్ పాయింట్. ఒక అమ్మాయి అంటే ఇష్టం అంతే తప్పితే నేను ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయికి తెలీదు. ఊరిని అలా చూసి అబ్బా ఈ అమ్మాయి బాగుంది, అప్పుడు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే ఆ టైప్లోనే నేను ఉండేవాడిని అంతే. ఒక 2 years అలా చూసుకుంటూ అమ్మాయి వచ్చినప్పుడల్లా ఆహాహా అలా చూసి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అమ్మాయిని చూశారు, ఇష్టపడ్డారు, 2 సంవత్సరాలు చూశారు. ఆ తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఎక్కడో చూసి ఉండొచ్చు, లేకపోతే చూడలే నేను ఇంతవరకు. ఎందుకంటే కర్ణాటక అక్కడ ధారవాడగా చదివింది, తనకి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది, తెలియదు అది ఇంతవరకు నేను చూడలా. కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అమ్మాయి ఎలా ఉంది ఎక్కడ ఉంది అని ఆరాధిస్తూ ఉంటాం మామూలుగా. అంటే అడిగలేక జనరల్గా అడుగుతాం ఎలా ఉంది అమ్మాయి. క్లోజ్ ఫ్రెండ్ అతను లవ్ చేశాడు ఇంకో రకంగా, ట్రయాంగిల్ లవ్ చేసుకున్నారు. ఓకే, బట్ అది కుదరలేదు. బట్ వేరే వాళ్ళు ఎవరినో పెళ్లి చేసుకుని అతన్ని అడిగేవాడు నేను ఎలా ఉంది అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటంటే కొన్ని 2-3 సంవత్సరాల వరకు చెప్పాడు. తర్వాత నాకు తెలియదు అన్నాడు. సరే ఎనీవే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడదాం. నెక్స్ట్ పార్టిసిపెంట్ మీరే, వెంకన్న బాబు. వెంకన్న బాబు గారు 7 సార్. 7. ఓకే, ఫర్ నంబర్ 7 ప్లీజ్. లక్కీ మ్యాన్, 100 వచ్చాయి మీకు. ఇప్పుడు నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారు 14 అండి. నాకు అర్థమైంది. నంబర్ క్యాలిక్యులేషన్ 2 + 3 5, 1 + 4 5. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ ఫర్ నంబర్ 14 ప్లీజ్. క్యాలిక్యులేషన్ అయితే బాగానే ఉంది శ్రీనివాస్ గారు. బ్యాడ్ లక్, 14లో ఆయన రాలేదు. నా ఇప్పుడు మళ్ళీ షెల్ వి స్టార్ట్ విత్ కోమలి గారు, లేకపోతే వేరే ఎవరికైనా ఆపర్చునిటీ ఇస్తారా? ఇంకొక ఛాన్స్ ఉంది అందరికి, ఒక్కొక్క ఛాన్స్. మీరు చెప్పేసి నువ్వే చెప్పేసి. కోమలి గారు మీకే. సార్ మీరు చెప్పండి ఒక నెంబర్. నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో ఏంటి చెప్పు. ఏం లేదు, అందుకే మిమ్మల్ని అడిగింది. నెంబర్ 2 శ్రీకాంత్ గారు చెప్పిన నంబర్ 2 కలిసి రావాలని కోరుకుంటూ ఫర్ నంబర్ 2 ప్లీజ్. అమ్మా నేను ఇంకా చెప్పను, ఇంకా ఫస్ట్ టైం అంటే ఆయన ఫస్ట్ నుంచే టెన్షన్ తో ఉన్నారు. లక్కీ నెంబర్ 2 ఈజ్ యువర్ లక్కీ నెంబరా? మీ అదృష్టం. ఆయనకి అది ఆ టైంకి తోచడం, అడిగినా మీరు చెప్పలేదు, ఏది మనసులో ఉందన్నా కూడా చెప్పలేదు. బట్ ఆయన మీకు చెప్పాడు అది నంబర్ 2 అని. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మీరు నంబర్ 20. నంబర్ 20 క్యాలిక్యులేషన్ ఏమైనా ఉందా అలాంటిది? ఏదో ఒక రాయేసాను, తగులుతుంది లేస్తలేదు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నంబర్ 20 ప్లీజ్. గుడ్ 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 గుడ్, కంగ్రాట్స్. 100 వచ్చాయి. 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఒకటి మాత్రమే ఛాన్స్ ఉంది. ఒకళ్ళకి లక్ వరిస్తుంది, ఇంకొకళ్ళకి వరించకపోవచ్చు. సో విల్ గో విత్ వెంకన్న బాబు గారు మీతోటే 16 అండి. ఫర్ నంబర్ 16 ప్లీజ్. ఒక్కసారి లక్ బాగానే కలిసి వచ్చింది 7కి, రెండోసారి రాలేదు. నో ప్రాబ్లం. ఈ ఎపిసోడ్లో ఈ రౌండ్కి మన శ్రీనివాస్ గారు లాస్ట్ పార్టిసిపెంట్, మీకు అదృష్టం వరించాలని కోరుకుంటూ మీ నంబర్ 12 అండి. సో ఫర్ నంబర్ 12 ప్లీజ్. రాలేదు అన్న, ఇంకొక గడి ఉంది, మీరేమైనా ట్రై చేస్తారు? ఇంకా అయిపోయింది, రౌండ్ అయిపోయింది. నువ్వు చేయి పని. శ్రీకాంత్ అన్న వాళ్ళ అబ్బాయి రోషన్ది 13, మార్చి 13. సో ఆ నంబర్కి వెళ్తున్నా. అఫ్ కోర్స్ నాది 13, అందుకని వెళ్తున్నాను. సో ఫర్ నంబర్ 13 ప్లీజ్. వచ్చింది.
ఆహా, సో నా క్యాలిక్యులేషన్ వర్క్ చేసింది. రోషన్, థ్యాంక్స్ మ్యాన్. సో ఈ రౌండ్ ఇక్కడతో ముగుస్తోంది. అయితే ఈ రౌండ్ ముగిసే టైంకి స్కోర్ సుబ్రహ్మణ్యం 130, కోమల్ గారు విత్ 180, వెంకన్న బాబు గారు విత్ 150, అండ్ అఫ్ కోర్స్ ఈ రౌండ్లో శ్రీనివాస్ గారు రాకపోయినా ఈజ్ లీడింగ్ విత్ 280. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఆ రౌండ్లోకి వెళ్లే ముందు మన ఏటీఎం సాబ్ చెప్పినట్టు అన్నా జరా బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తి లాంటి గేమ్ షో. మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రింగ 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 రే. రింగ రింగ అని చెప్పేసి యాక్టివిటీ రౌండ్ అని. ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, దాంట్లో హీరో శ్రీకాంత్ గారి ఫోటో ప్లేస్ చేసి ఉంటుంది. కింద ఆయన యాక్ట్ చేసిన సినిమా టైటిల్స్ ఉంటాయి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ టేబుల్ మీద ఆ సినిమాలో ఉండే హీరోయిన్ ఫోటోలు ఉంటాయి. కరెక్ట్ హీరోయిన్ తీసుకెళ్ళి ఆ టైటిల్ కింద ఆ సినిమాలో ఎవరైతే హీరోయిన్ ఉన్నారో వాళ్ళని ప్లేస్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో ముందు పెడతారో వాళ్ళకి 400 పాయింట్స్, ఆ తర్వాత వాళ్ళకి 350, ఆ తర్వాత వాళ్ళకి 300, 250 ఇలా ఉంటుంది. ఇందులో ఇంకో ప్రాబ్లం ఉంది. పొరపాటున మీరు కనుక రాంగ్ ఫోటో పెట్టారనుకోండి ఆ టైటిల్, ఆ సినిమా టైటిల్ కింద -50. ఓకే, సో లాస్ట్ రౌండ్. ఇప్పుడు ఏదైనా జరగచ్చు, ఏ మ్యాజిక్ అయినా జరగచ్చు. లీస్ట్లో ఉన్న వాళ్ళు హైయెస్ట్కి వచ్చేయచ్చు. సో ఎవ్రీ ఆపర్చునిటీ ఉంది. సో ఆల్ ది బెస్ట్. సో విల్ స్టార్ట్ విత్ సుబ్రహ్మణ్యం. సో ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రమ్య కృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, రమ్యలాగా రౌజుగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, ఇంద్రజామని లుక్కు ఉందా, శోభన గౌతమి షేపు ఉందా, చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా, రమ్య కృష్ణలాగా ఉంటదా అరే చెప్పర కన్నా చెప్పర నాన్న. గుండెల్లో కూర్చాడా? పడా 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 62 సెకండ్లో పెట్టావు, కానీ నీకు ఈ మనసు ఎలా ఒప్పిందయ్యా? ఒకళ్ళ గుండెల్లో పొడిచావు, ఇంకొకళ్ళ ఫేస్ మీద పొడిచావు. ఇక్కడ చూడు, చాలా బాగుందని అనుకున్న ఆవిడ మీద కూడా సటక్కని మొహం మీద పొడిచేసావు. అయ్యి బాబోయ్, దుర్మార్గుడు గురు. ఎనీవే, ప్లేడ్ వెల్. పేరు చెప్పు. రవళి అండి. ఓ సూపర్. సోనాలి బింద్రే, స్నేహ, కావేరిజ, మాలవిక. సూపర్, ఫ్యాంటాస్టిక్. సో సుబ్రహ్మణ్యం 62 సెకండ్స్, 1 minute 2 secondsలో మీరు పెట్టారు. 104 సినిమాలు చేశారు. 104లో దాదాపుగా ఒక 50 మంది హీరోయిన్లతో చేసింటారు. ఏ హీరోయిన్తో మీరు ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు? అందరితో కంఫర్టబుల్గా ఉంటాను. నాకు అందరూ ఫ్రెండ్స్ లాగానే ఉంటాం జనరల్గా. కొంచెం బాంబే వాళ్ళు ఫ్రెష్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అలా అంటే అంతకంటే ఉండదు. ఓకే, బట్ 2-3 సినిమాలు 4 సినిమాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక సినిమా తర్వాత రెండో సినిమాకి ఇంకా ఫ్రెండ్స్ లాగా అయిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. బేసిక్గా కంఫర్టబుల్, అందరితో కంఫర్టబుల్గా జనరల్గా నాకు తెలిసి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలా. ఓకే, ఫర్ కోమల్ గారు మీరండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రమ్య కృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, రంభలాగా రౌజుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, ఇంద్రజామని లుక్కు ఉందా, శోభన గౌతమి షేపు ఉందా, చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా, రమ్య కృష్ణలాగా ఉంటదా అరే చెప్పర కన్నా చెప్పర నాన్న. 74 సెకండ్స్లో పెట్టారు. ఓకే, వెల్ ప్లేడ్ కోమల్ గారు, ఆల్ కరెక్ట్. మీకు పేర్లు తెలుసా అండి? ఆవిడ పేరు భావన, సదా, లైలా, లయ, చార్మి. ఫ్యాంటాస్టిక్. యూజువల్గా బ్యాకింగ్ గాడ్ ఫాదర్ అలా ఫీల్ అవుతారు కదా, మీరు అలా ఎవరినైనా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్గా ఫీల్ అవ్వడం? అంటే బిగినింగ్ డేస్లో నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది తమ్మారెడ్డి భరద్వాజ్. అంటే నన్ను హీరోయిన్ చేసింది, వీళ్ళ దగ్గర నుంచి ఒక ర్యాప్ ఆయనతో ఉండి నన్ను హీరోయిన్ చేస్తానని చెప్పి ఆయన సినిమాలో కంటిన్యూస్గా 1/2, దొంగ రాసుకెళ్ళు అలా కొన్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్లో నన్ను ఎంకరేజ్ చేసింది ఆయన. అలాగే ఈవి గారు ఆయన సినిమాల్లో వీళ్ళ దగ్గర నుంచి ఇచ్చుకుంటా ప్రతి సినిమా ఒక ఆయన ధైర్యంగా ఉండేది, నెక్స్ట్ సినిమా నాకు మంచి సినిమా వస్తుంది అనే ధైర్యం. ఎస్వి కృష్ణారెడ్డి ఇట్లా. సో ఇప్పుడు పిల్లల్లో రోహన్, రోషన్, మేధ, ఈ ముగ్గురులో వాళ్ళని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని మీకు ఏమైనా ఆలోచన, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్? వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే
ఇప్పుడు వాళ్ళు దేంట్లో వెళ్తానంటే దాన్ని ఎంకరేజ్ చేస్తాను 100%. ఓకే, నాకు ఇప్పుడు ఉన్నంత వరకు రోషన్కి వీళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఉంటే మాత్రం డిసప్పాయింట్ ఏం చేయను, ఎందుకంటే దిస్ ఇస్ వండర్ఫుల్ ఫీల్డ్. ఫ్యాంటాస్టిక్. మీకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. మీకు అంత ఉత్సాహం క్రికెట్ వచ్చేసరికి గ్రౌండ్లో కాలుకు దెబ్బలు తగిలినా పడి పట్టుకుంటారు. లేదండి, అందరికీ ఉంది అలాగే. బట్ అంటే మీకు లిగమెంట్ ప్రాబ్లం వచ్చింది అయినా సరే వచ్చేసి అంత జీలు, అంత ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా విలేజ్లో ఆడేవాళ్ళం అందరం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడికి వెళ్తే విలేజ్కి వెళ్తే ఒక చిన్న తీసుకుని ఆడేయడం అట్లా. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ బాగా అన్ని క్రికెట్ మ్యాచ్లు చూసేవాడిని. ప్లస్ ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే నీకు తెలిసింది మన స్టార్ క్రికెట్ ఫస్ట్లో బిగినింగ్లో లేడీస్ హీరోయిన్స్ అందరూ వచ్చి ఆడుతుంటే నాకే ఏంటో కనిపించింది. ఎందుకంటే క్రికెట్ అనేది సీరియస్ గేమ్ అయితేనే దాని మజా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అనేది మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయక్కర్లేదు. కరెక్ట్. అక్కడ ఎంత సీరియస్గా ఆడి ఎంత రన్నులు కొట్టి ఎంత ఇది చేస్తేనే ఆడియన్స్ అంత ఎంజాయ్ చేస్తారు అనేది నాకు ఫస్ట్ నుంచి నమ్మకం. అది ఎప్పుడైతే మన క్రికెట్ మ్యాచ్ అన్నారో ఫస్ట్ 4-5 నువ్వు నేను నలుగురితో స్టార్ట్ చేసాం. అవును, సీరియస్ క్రికెట్ అనేవాడు కొంతమంది డిసప్పాయింట్, సీరియస్ క్రికెట్ ఎవ్వరు చూడరమ్మా, మీరు అనవసరంగా హీరోయిన్స్ లేకుండా మీరు క్రికెట్ ఆడుతుంది. అసలు హీరోయిన్స్తో క్రికెట్ ఆడతాం ఏంటండి, వాళ్ళు బాల్ పట్టుకుంటారు రాదు, బ్యాట్ పట్టుకుంటారు రాదు. అలా స్టార్ట్ అయ్యి సరే అందరూ కూడా సరే ఏం చేద్దాం చూద్దాం, సీరియస్ క్రికెట్ చేద్దాం అని చెప్పేసి మనం అందరూ అనుకున్నాం. నేను, రాజీవ్, తరుణ్ అట్లా ఒక 5 మందితో స్టార్ట్ చేసాం బిగినింగ్. టోటల్గా ఇప్పుడు ఇండస్ట్రీ టోటల్గా ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ వరకు ప్రతి ఒక్కరు నేను ఆడతాను అనే లెవెల్కి సీరియస్ క్రికెట్. షార్జాకి వెళ్ళి ఆడడం అనేది ఒక డ్రీమ్గా ఉండేది నాకు ఎప్పుడు. షార్జాలో మ్యాచ్ ఆడాలి, ఎందుకంటే అప్పట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎన్నో షార్జాలో ఎక్కువ గ్రౌండ్ గురించి ఎన్నో రకరకాలుగా చెప్తారు. ఆడితే షార్జా గ్రౌండ్లో ఆడాలి. అప్పుడు మనందరం వెళ్ళి షార్జాలో ఆడాం, తమిళ్ వర్సెస్ తెలుగు. ఓకే, ఇంకా మాట్లాడుకుందాం. సో వెంకన్న బాబు గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రమ్య కృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, రంభలాగా రౌజుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, ఇంద్రజామని లుక్కు ఉందా, శోభన గౌతమి షేపు ఉందా, చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా, రమ్య కృష్ణలాగా ఉంటదా అరే చెప్పర కన్నా చెప్పర నాన్న. 1 minute 33 seconds. మాయాజాలానికి మాత్రం లాంగ్ వెళ్ళారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండికి రోజా గారు ఓకే, నిన్నే ప్రేమిస్తా సౌందర్య గారు ఓకే, యమగోళం మళ్ళీ మొదలైంది మీరా జాస్మిన్ ఓకే, మాయాజాలం నిఖిత కాదు. బ్యాడ్ లక్, నో ప్రాబ్లం, ఒకటి మైనస్. బట్ ఎనీవే ప్లేడ్ వెల్, గుడ్. సో లాస్ట్ పార్టిసిపెంట్ ఈ ఎపిసోడ్లో శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఈస్ బీన్ లీడింగ్ విత్ 280. అయితే ఆయన 62 seconds కన్నా లోపల పెడతారా లేదా అన్నది చూద్దాం. 62 seconds, 61 seconds అయినా కానీ సూపర్ కేక. సో ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రమ్య కృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, రంభలాగా రౌజుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, ఇంద్రజామని లుక్కు ఉందా, శోభన గౌతమి షేపు ఉందా, చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా, రమ్య కృష్ణలాగా ఉంటదా అరే చెప్పర కన్నా చెప్పర నాన్న. ఓకే, అయితే మీరు పెట్టిన దాంట్లో 4 కరెక్ట్. తాజ్మహల్ ఎస్ రైట్, ఒక రాత ఇద్దరు కృష్ణ పెళ్ళి రైట్, నమిత పెళ్ళం ఊరు వెళితే ఆవిడ సంగీత గారు రైట్, అండ్ ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మగుడు రైట్. ఒకటి మాత్రం రాంగ్. 1 minute 24 seconds. ఇప్పుడున్న స్కోర్స్కి ఒకటి -50 క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండండి. 1 minute 24 secondsలో పెట్టారు. సో 1 minute 2 secondsలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మ్యాజిక్ జరగచ్చు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సుబ్రహ్మణ్యం 62 seconds అంటే 1 minute 2 secondsలో చేసాడు కాబట్టి ఫస్ట్ వచ్చాడు కాబట్టి 130 + 400 538. కోమలి గారు ఆవిడ 1 minute 14 seconds అంటే సెకండ్ పొజిషన్ 74 secondsలో చేశారు. 180 + 350 538. వెంకన్న బాబు గారు
1 minute 33 seconds అంటే 93 secondsలో 150 + 200 లాస్ట్ అంటే 350 అయింది. -50 300 పాయింట్స్. సో మీ టోటల్ 300 పాయింట్స్ అండి. శ్రీనివాస్ గారు 84 సెకండ్లు అంటే 3వ పొజిషన్లో ఉన్నారు. సో శ్రీనివాస్ గారు 280 + 300 580 -50 ఒకటి రాంగ్ కదా. సో 530 అయింది. అలా ముగ్గురు మధ్యన టై అయింది. ముగ్గురికి పంచలో ఒక ప్రైజ్ అమౌంట్ ముగ్గురు మధ్యన షేర్ చేయమని చెప్పారు. ఇద్దరన్నా ఓకే. ఇప్పుడు డ్రా తీస్తే బెటరా 3 పేర్లు వేసి లక్ విన్నర్ డిసైడ్ చేయడానికి మేము చిట్లు వేస్తున్నాం. పూల మధ్యన చిట్లు పెట్టారన్నా. నేనే వస్తాను. శ్రీకాంత్ అన్న ఎవరి పేరైతే తీస్తారో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్. మనం ఓకే చేస్తున్నా. Komal is the winner of the episode. సినిమా తారల హితుడు అత్తుడు ఒకడే ఒక్కడు. మెరిసే తారలెన్ని ఉన్నా ఒకడే నిండు చంద్రుడు. తెరపై స్టారులందరున్నా ఒకడే వెలుగు పంచువాడు. అద్భుతంగా ఎంతో అద్భుతంగా చాలా విషయాలు మాట్లాడుకొని ఓపెన్ హార్ట్ టు హార్ట్ మాట్లాడుకొని ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్ సాగింది. లాస్ట్ మినిట్లో కూడా టెన్షన్గా సాగింది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ మా ఈ అభిమాని కార్యక్రమానికి వచ్చి టైం స్పెండ్ చేసినందుకు. అన్న మీ అభిమానులకి ఈ వేదిక మించి ఏం చెప్పాలనుకుంటే? నిజంగా నేను ప్రోగ్రామ్స్ రావడం చాలా తక్కువ, చాలా ఎంజాయ్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషం. వాళ్ళతో పాటు నేను కూడా ఒక అభిమానులాగా అయిపోయి వాళ్ళలో కలిసిపోయి నేను కూడా ఎంజాయ్ చేశాను. ఇట్స్ వండర్ఫుల్ షో. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మా ఈటీవీ తరపు నుంచి అన్న థ్యాంక్ యూ వెరీ మచ్.